సత్యసాయి జిల్లా సోమదేవపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం జరిగింది. హర్షిత అనే యువతికి ఉదయం పెళ్లి జరిగింది. అయితే రాత్రి గదిలోకి వెళ్లిన నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో అప్పటి వరకు బంధువులతో సందడిగా ఉన్న పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్యసాయి జిల్లా సోమదేవపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం జరిగింది. హర్షిత అనే యువతికి ఉదయం పెళ్లి జరిగింది. అయితే రాత్రి గదిలోకి వెళ్లిన నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో అప్పటి వరకు బంధువులతో సందడిగా ఉన్న పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్యసాయి జిల్లాలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఉదయం పెళ్లి జరిగిన నవవధువుకి రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో ఇప్పుడు అంతా పెళ్లింట విషాదం నెలకొంది. వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, నవవధు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుటుంబంలో విషాదాన్ని నెక్కింది. పెళ్లైన ఒక్క రోజుకి నవవధు హర్షిత ఆత్మహత్యతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నాగరికి సోమందేపల్లి మండలం మణికంఠ కాలనీకి చెందిన హర్షితకు మధ్య కుటుంబ సభ్యులు నిన్న ఉదయం ఘనంగా వివాహం జరిపించారు. వివాహం జరిపించిన కొద్ది గంటలకి హర్షిత ఏదైతే తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు హర్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుటుంబ సభ్యులు కొంతమంది స్నేహితుల ప్రమేయం ఉందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హర్షిత హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొంతమంది స్నేహితులు కూడా వివాహానికి హాజరయ్యారు. వివాహానికి హాజరైన స్నేహితులు సాయంత్రం ఇంటికి వచ్చి హర్షితతో రహస్యంగా గదిలో మాట్లాడి వారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొద్దిసేపటికి హర్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేస్తున్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైతే వివాహానికి హాజరైన స్నేహితులు బెదిరింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులకు కూడా ఎవరైతే వివాహానికి హాజరైన స్నేహితులు ఉన్నారు వారి ప్రమేయం నుంచి వారికి సంబంధించిన ఎవరెవరు హాజరైన జరుపున వీడియో ఫుటేజ్లు కూడా కుటుంబ సభ్యులు పోలీసులు కన్ను చేశారు. వీరు బెదిరింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు కన్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లింట తీవ్ర విషాదంతో ఒక్కసారిగా సోమందేపల్లి మండలం మణికంఠ కాలంలో తీవ్ర విషాద స్థాయిలు ఏర్పడ్డాయి. ఇదే చంద్రిక. థ్యాంక్ యూ సురేష్.